తాతయ్య ఆస్తి పాఠం. ఒక చిన్న గ్రామంలో రవి అనే బాలుడు తన తాతయ్యతో వారాంతాలు గడపడం చాలా ఇష్టపడేవాడు. తాతయ్య రాఘవుడు జ్ఞానవంతుడు, దయగల వ్యక్తి. ఆయన వద్ద ప్రపంచంలోని పాత నాణేలతో నిండి ఉన్న ఒక నిధి పెట్టె ఉండేది. రవి ఆ సేకరణను ఎంతో గౌరవించేవాడు, కాని దాని అసలైన విలువను అర్థం చేసుకోలేకపోయేవాడు. ఒకరోజు మధ్యాహ్నం రవి అడిగాడు, తాతయ్య, ఈ పాత నాణేల్ని ఎందుకు ఉంచారు? వీటితో ఏం కొనగలుగుతారు? తాతయ్య నవ్వుతూ చెప్పారు, ప్రతి నాణెంకి ఒక కథ ఉంది రవి. నీకు ఒకటి చెప్పాలా? ఆసక్తిగా రవి తల అగ్గాడు. తాతయ్య ఒక నాణెం తీసుకుని చెప్పారు, ఇది నేను నీ వయసులో ఉన్నప్పుడు సంపాదించినది. ఒక పేద మనిషికి సహాయం చేసినప్పుడు అతను కృతజ్ఞతగా ఇచ్చిన ఏకైక నాణెం ఇది. ఇది నన్ను దయ మరియు సానుభూతిని గుర్తుచేస్తుంది. తాతయ్య మరొక నాణెం చూపిస్తూ చెప్పారు, ఇది నా మొదటి జీతంతో వచ్చిన నాణెం. ఇది నన్ను కష్టపడి పనిచేసే విలువను నేర్పింది. ఒకదాని తరువాత ఒకటి ఆయన ప్రతి నాణెం వెనుక ఉన్న అర్థాన్ని వివరించారు. మిత్రత్వం, నిజాయితీ, సహనం మరియు కృతజ్ఞత. రవి ఆశ్చర్యపోయాడు. తాతయ్య, ఈ నాణేలు కేవలం డబ్బు కాదు. ఇవి పాఠాలు. తాతయ్య సౌమ్యంగా నవ్వుతూ చెప్పారు, అవును, సరిగ్గా. నాణేలు కాదు, కాని ఇవి మనకు గుర్తుచేసే విలువలే నిజమైన సంపద. నీతి, మన స్వంత జీవితం ద్వారా పాటించే విలువలే నిజమైన ధనం, మనకున్న వస్తువులు కాదు.